శ్రీ రామచంద్రాభ్యాయ నమః. సభకు నమస్కారం. శ్రీమాన్ పండితారాధ్యుల దశరథరామయ్య భాగవతార గారిని నేను మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారు దేశ ప్రసిద్ధి పొందిన హరికథ బ్రహ్మ. దేశమంతటా వారికి అభిమానులు ఉన్నారు. కానీ అభిమాన సంఘాలు మాత్రం లేవు. వీరు రామాయణాన్ని ఔపాసనం పట్టిన మేధావి. రామాయణ మహాకావ్యాన్ని తమ జీవితానికి ఆదర్శంగా చేసుకున్న పుణ్యమూర్తి. అందుకే తమకు పుట్టిన బిడ్డలకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు అని పేర్లు పెట్టుకున్నారు. 4వ బిడ్డ కూడా పుడితే శత్రుఘ్నుడు అని పేరు పెట్టుకుంటారు. అయ్యా, నేను దేశ సౌభాగ్యం కోసం కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాను. ఇప్పుడు భాగవతార గారిని హరికథ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మంచి ఇతిహాసం చెప్పి మంచిని బోధించేది రామాయణం. చెడు ఇతిహాసం చెప్పి మంచినే బోధించేది మహాభారతం. ప్రపంచంలోని మానవాళి అంతా ఈ 2 ఇతిహాసాల్లోని నీతి నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే అదే భూలోక వైకుంఠం. అయ్యా, శ్రీమద్ రామాయణంలో మనకు ఎదురయ్యే పాత్రలను ముందుగా మీకు పరిచయం చేస్తాను. మొదటివాడు శ్రీరాముడు. ఏకపత్ని వ్రతుడు, మహావీరుడు, గొప్ప ధైర్యశాలి. సరిగ్గా నా నెత్తి మీద ఎక్కి నన్ను ఏడిపించడమే నీ ప్రోగ్రామ్ అయ్యేవాడా? పోవే తల్లి, పోవా, పోవు కదూ. రాంబాబు, ఎవరితోరా మాట్లాడుతున్నావు? ఆ బల్లి తల్లితో. బల్లితోనా? అది ఎక్కడే ఉంటుంది, వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. వెళ్ళి కూరగాయలు పట్టరా. అమ్మో, నేను పోను. మన వీధి చివర ఒక నలకొక్కుంది. అది నన్ను చూసినప్పుడల్లా మరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళను. వెళ్ళి చేస్తే 2 పిల్లలు పుట్టేవాళ్ళు. ఇంత వయసు వచ్చినా ఇంకా భయం ఏమిట్రా? నాకు వయసు వచ్చిందని నీకు తెలుసు. ఆ నలకొక్కకి బల్లికి తెలియలేదే. సర్లే, నంగి కబుర్లు గట్టి పెట్టి వెళ్ళి కూరగాయలు పట్టరా. తర్వాత వాడు లక్ష్మణుడు. త్యాగానికి మారుపేరు. తన సుఖ సంతోషాలను పట్టించుకోకుండా అన్నగారి వెంట 14 సంవత్సరాలు అడుగుకు వెళ్లిన నిజమైన తమ్ముడు. లక్ష్మణ, హలో లక్ష్మణ, అమ్మ మార్కెట్ కు పొమ్మంది. నువ్వు నాకు కాస్త తోడుగా రారా. మరేం పర్లేదా నాకు? ఒరే లక్ష్మణ, ఆనాడు రాముడికి తోడుగా లక్ష్మణుడు అడవులకు పోయాడు రా. నువ్వు బజారు కూడా రానంటావేంటి? నేనే గనక ఆ కాలంలో పుట్టినట్లయితే రాముణ్ణి అడవుకు వెళ్లకుండా ఆపి దశరథుని సమాధాన పరిచి కైకేయి పొగరనిచ్చి గూనిముండని ఫుట్బాల్ తన్నెత్తన్ని అడవులు పంపుండేవాడిని. అంటే నాన్న నోట మట్టి కొట్టేవాడు అన్నమాట. అప్పుడు ఈ రామాయణం ఉండేది కాదు, ఈ హరికథలు ఉండేవి కావు. అయితే నువ్వు రావా? నేను ఒక్కనే వెళ్ళాల్సిందేనా? అయితే ఇవాళ ఆ నల్లకొక్క నన్ను తప్పకుండా గరుస్తుంది. ఇక 3వ వాడు భరతుడు. అన్న రాముని పట్ల విపరీతమైన గౌరవం, అభిమానం కలిగినవాడు. అన్నకున్న సౌభాగ్యం తనకు ఉన్నట్లే భావించి అన్నకు లేని రాజ్యం తనకు వద్దని త్యాగం చేసి శ్రీరాముని పాదుకలకే పట్టాభిషేకం చేసిన మహనీయుడు. ఎరా రాంబాబు, కొత్త చెప్పులు కావాల్సి వచ్చారా నీకు? సోకు ఎక్కువైపోతుందిరా. ఉండు, నీ పని చెప్తాను. ఏమిటో నువ్వు చేస్తున్న పని? అవి నా కొత్త చెప్పులు తగ్గుతున్నావు ఏంటి? ఏమ్మా, నేను ఫస్ట్ ఫారం చదువుతున్న రోజుల్లో నా చెప్పులు తీసుకెళ్లి నువ్వు శివాలయం దగ్గర దర్శనాలా? దానికి బదులు వాటి ఖరీదు 49 రూపాయలు 95 పైసలు రా. అంత ఖర్చు పెట్టి చెప్పులు ఎందుకు కొంటాం? నీ ముఖం ఏ ఆడదే చూడదు. కనీసం చెప్పులు చూసానే వెంటపడుతుందనా? నా మొహానికే రా. అద్దంలో చూసుకోరా, నువ్వే జడుచుకుంటావు. నువ్వు అలాగే చూస్తూ ఉండు. నేను ఓ రోజు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అది చూసి కుళ్ళు ఎడుద్దు గాని. ఏడ్చావులేరా? పోనీ నీ చెప్పులైనా ఇవ్వరాల, బజార్ దాకా వెళ్ళొస్తాను. వీలేదు. రే భర్త, రామాయణంలో భరతుడు రాముడు చెప్పులతో రాజ్యం వెళ్ళాడు రా. ఆ తరువాత రాముడు చెప్పులు లేకుండానే అడవులన్నీ తిరిగాడు రా. వెళ్ళు. అర్ధాయుష్మాన్ భవ. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళిరా. పంజాబులో అల్లకల్లోలం. అంతరిక్ష విజేత రాకేష్ శర్మది హైదరాబాద్. ఏంట్రా, గ్రహం చుట్టూ ఉపగ్రహాలు చేరినట్టు మీరు నా చుట్టూ చేరారు? ఈ రోజు 1వ తేదీ కదండి, ఖర్చులకు డబ్బులు ఇవ్వద్దు. ఓహో, మర్చిపోయాను. ఏది గుర్తుండటం లేదే. వయసు వస్తుంది కదా. అవును నాన్న, వయసు వచ్చేస్తుంది. త్వరగా పెళ్లి చేస్తే పోలా? నేను చెప్పేది నాకురా. నేనన్నది నాకు. సరేలే. ఏరా రాంబాబు, ఏమిటన్నా నీ పుస్తకాల వ్యాపారం ఎలా ఉంది నాయన? సెక్స్ పుస్తకాలు మాత్రం పకోడీలో అమ్ముడుపోతున్నాయన్నా. కానీ నువ్వు రాసిన భక్తి పుస్తకాలే అస్సలు కదలటం లేదు. దానికి నేను పద్ధతి ఆలోచించానన్నా. ఏమిటా పద్ధతి? సెక్స్ పుస్తకాలు అట్లన్నీ పీకేసి భక్తి పుస్తకాలకు అందించేస్తే సరి. ఒరే ఒరే అప్రాచ్యుడా, ఇలాంటి వాళ్ళు ఉన్నబట్టే దేశం ఇలా తగలడిందిరా. సరే, ఎంత కావాలో చెప్పు. చిచ్చి, ఏమిటది చెప్పు. కింద పడే. ఏం చేయమంటావు? ఆ భర్తను ఎలా పీకేసాడు చూడు. కొత్తగా కొనాలి.
ఇంతకు ఎంత కావాలో చెప్పాడు. చెప్పులకు 49 రూపాయలు 95 పైసలు, నా ఖర్చులకు 50 రూపాయలు 5 పైసలు, వెరసి ఒక సెంచరీ అంటే 100 రూపాయలు. ఇదో థ్యాంక్స్ నాన్న. చాలే. ఎరా లక్ష్మణ, నీ ఆఫీస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? మరో 6 మాసాల్లో మా బాస్ రిటైర్ అవుతాడు. అప్పుడు నాకు ప్రమోషన్ వస్తుంది. పైగా ఆయన హార్ట్ పేషెంట్ కూడా. ఈ లోపల గుట్టుకుమన్నాడు అనుకోండి, ఇంకా త్వరగా వస్తుంది ప్రమోషన్. ఓరి వెధవా, ఎవడైనా సస్తే పైకి రావడం కాదురా, నువ్వు కష్టపడి పైకి రావాలి. ఎంత కావాలో చెప్పు. 200 ఇవ్వండి. ఏమిటా రోజు రోజు పెరిగిపోతుంది? పెట్రోల్ ధర పెరిగిపోతుందే. అలాగే సిగరెట్ల ధర కూడా బాగా పెరిగిపోతుంది. ఇదిగో ఒళ్ళు థ్యాంక్స్ అన్న. పొగ పీల్చుట హానికరము. ఆ విషయాన్ని నేను చెప్పింది. మద్యం, నడి మద్యం, భూమద్యం, గోమద్యం. ఆపరా నీ యథవ కవిత్వం నువ్వు. ఏరా భర్త, నా లీవ్ అయిపోయింది నాన్న. 2 రోజుల్లో డ్యూటీలో జాయిన్ కావాలి. టాటా నగర్ లో ఎందుకురా ఉద్యోగం? ఆ పాటి పనేదో ఇక్కడ చేయొచ్చుగా. ఇక్కడైతే అంత జీతం రాదు నాన్న. సరే, ఇప్పుడు నీకు ఎంత కావాలి? ప్రయాణం ఖర్చులతో కలిపి 500. 500? నువ్వు చాలా కాస్ట్లీ కొడుకురా. కరెక్ట్ నాన్న. ఒరే భరత, 2 రోజుల్లో నీ పుట్టినరోజు వస్తుంది కదరా, అది అయ్యాక వెళ్ళొచ్చులే. సారీ అమ్మా, సెలవు లేదు. సరే, వాడిని వెళ్ళని. ఉమ్, రాణి గారు, తమరికి సమర్పించుకోవాలి? నా సొంత ఖర్చుల కింద పసుపుకు 4 గణాలండి. కిరాణా వెచ్చాలు 380 రూపాయలు, 50 కిలోల బియ్యం, కూరగాయలు మొత్తం ఎంత అయిందో చెప్పవే. 1499 రూపాయలు 95 పైసలు. పెద్ద సైజు బాటా రేటు ఇదిగో 1500 రూపాయలు. 5 పైసలు చిల్లర లేదండి. ఆ 5 పైసలు హాయిగా నెలాఖరు వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. అకౌంట్ అడగను. 5 పైసలు. రామకృష్ణ, నీకెంత కావాలి? 85 రూపాయలు. ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఖరీదన్నయ్య. ఈ ఒక్కరోజు ఖర్చుకి నువ్వు ఇస్తే చాలు. ఎందుకంటే ఒక్కొక్క రోజే బతికిపోతుంటాడు తాగుబోతు. నిన్నున్నవాడు ఇవాళ లేడు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడు. డబ్బులు లెక్క పెడుతూ బతకడం కన్నా రోజులు లెక్క పెట్టుకుంటూ ఖర్చు అయిపోవడమే నాకు సరదా. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. నీ ఫిక్స్డ్ డిపాజిట్ లో 2 లక్షలు ఉన్నాయి కదా, దాని తాలూకు ఇంట్రెస్టే లేకుండా ఎలా పోతున్నాడో చూడు. వాడికి అసలు జీవితం మీదనే ఇంట్రెస్ట్ లేదు. ఏమండి, మీరైనా మీ తమ్ముడితో చెప్పి ఆ తాగుడు మానిపించకూడదు. వాడి పరిస్థితుల్లో నేనుంటే నేను కూడా ఆ పనే చేసి ఉండేవాడిని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మహాగణపతి విఘ్నేశ్వర, నిన్నింతవరకు నేనేమీ కోరలేదు, కానీ ఇప్పుడు చిన్న కోరిక కోరుకున్నా. మా అమ్మాయి ఎవరైనా ప్రేమించాలి, వాడు మంచి వెధవై ఉండాలి. కట్టం గిట్టం అడగకుండా డబ్బున్న నాథుడు దొరికేలాను వరమిస్తే మా బియ్యంకుడితో మాట్లాడి 101 శుక్రవారాలు ఉండ్రాలు పోయిస్తాను తండ్రి. వరమిచ్చి భక్త, నువ్వా తల్లి? అదిరిపోయాను. నిజంగా నేను ఒకతన్ని ప్రేమించాను. ఆహా, వినాయక, నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా. నీకు పెళ్లి కాలేదు, అందుకని అందరు పెళ్లిళ్ళు జరిపిస్తున్నావు అన్నమాట. చాలా థ్యాంక్స్ స్వామి. నా బాయ్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికే వస్తున్నాడు. కన్న తండ్రి కట్నం బరువు తగ్గించడానికి ప్రేమలో పడ్డావా అమ్మా? చాలా థ్యాంక్స్. నాకెందుకు నాన్న థ్యాంక్స్? ఆడపుట్టుకు పుట్టిన వాళ్ళంతా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మన దేశంలోని వరకట్న రోగానికి నివారణమని మా వెంకటలక్ష్మి చెప్పింది. దానికి చెప్పాలి థ్యాంక్స్. అబ్బాయి మంచివాడేనా? బంగారం నాన్న. ముట్టుకుని చూసావా? పో నాన్న. ఇదిగో చూడమ్మా, నువ్వు అతన్ని కట్టుకునే ఉద్దేశం ఉంటే అతి చనువుగానే ప్రవర్తించు, తప్పు లేదమ్మా. ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నానుగా. వెరీ గుడ్, వెరీ గుడ్. గో హెడ్, గో హెడ్. నాన్న, అతను వచ్చేసాడు, నువ్వు తిరుగు. హాయ్ సునీత. హాయ్. హాయ్. ఆహా, సిద్ధి వినాయక, కట్టకట్టుకుని పోతున్నారు ఇద్దరు. కడదాకా వాళ్ళిద్దరిని అలాగే కలిసిపోని తండ్రి. ఇదిగో ఇది కట్టించి వాళ్ళతో ఉండ్రాలు పెట్టించడం ఖాయం.